హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇక నేను చికెన్ హలీం చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ చికెన్ హలీంకి ఇక కావాల్సిన పదార్థాలు: ఎర్రపప్పు, బాస్మతి బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు, నువ్వులు. ఇవన్నీ 2 చెంచాలు తీసుకోవాలి. ఇవి మినపప్పు మాత్రం 4 చెంచాలు తీసుకోవాలి, ఎందుకంటే అది ఎక్కువ ఉండాలి. మళ్ళీ ఇది ఉప్మా రవ్వ అంటే ఇది గోధుమ రవ్వ ఇలా ఉండాలి. ఇది మన 1/2 కేజీ చికెన్కి 1/4 కిలో తీసుకున్నాను గోధుమ. తర్వాత ప్రాసెస్ చెప్తాను ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇక ఇట్లా నానబెట్టుకోవాలండి. అవన్నీ కలిపి ఇక ఇట్లా నానబెట్టుకోవాలి. ఒక 3-4 గంటలు నానబెట్టుకోవాలి. ఇవి నానిన తర్వాత మిక్సీకి వేసుకొని దీని ప్రాసెస్ చూపిస్తాను. ఇగో ఇలా జీడిపప్పు కూడా వేసిన. జీడిపప్పు కూడా ఒక 10 జీడిపప్పులు వేసిన. మళ్ళీ బాదం ఉంటే కూడా బాదం వేసుకోవచ్చు. బార్లీ గింజలు ఉంటే బార్లీ గింజలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ లేవు కదా, అందుకే ఉన్న వాటితోటి చేసుకుంటున్నాను నేను. చూడండి, ఇక చూడండి, హలీమి చికెన్ ఉడకబెట్టుకోవడానికి ఇక తోక మిరియాలు, సాజీరా, చెక్క, ఇవి మన లవంగాలు, 2 బగారాకులు, 4 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర. ఇవి ఇక్కడ నెయ్యి మనకు నెయ్యి పోసుకోవచ్చు, నూనె పోసుకోవచ్చు. నెయ్యి ఉంది మా ఇంట్లో, ఇది బర్రె నెయ్యి. ఇది నెయ్యి పోసుకుంటున్నా. ఇగో 1/2 కేజీ చికెన్ ఇలా ఉప్పేసి మంచిగా కడిగి క్లీన్ ఇట్లా వేసి పెట్టుకున్నాను. బోన్తో చేసుకోవచ్చు, బోన్లెస్ చేసుకోవచ్చు. కానీ నేను బోన్ ఉన్నది తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం టేస్ట్ ఉంటుంది. ఇక నెయ్యి వేసుకుంటున్నా. చూడండి, నెయ్యి మనం కొంచెం ఫ్రై కావాలి కదా, అందుకు నెయ్యి. ఒక స్పూన్ నూనె. వేసుకుంటున్నాను, మసాలాలన్నీ వేసేసుకుంటున్నాను. కానీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొంచెం ఫ్రై అయింది కదా. ఇక ఇప్పుడు చికెన్ వేసేసుకుంటున్నా. దీన్ని నూనెలో మగ్గాలని ఏం లేదు, ఎందుకంటే నీళ్ళు పోసి అన్ని మసాలాలు అన్నీ వేసి ఉప్పు కారం అన్నీ వేసి ఉడకబెడతామన్నట్టు. వేసినాయి కదా. ఇక కారం అంటే మనకు కారం తినవాలి, ఎక్కువ వేసుకోవచ్చు. నేను చెంచాన్నర వేసిన. 1 చెంచా ఉప్పు వేస్తున్నా. 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా పసుపు, 1/2 చెంచా గరం మసాలా. ఇది మిక్సీ వేసుకుంది. ఇవన్నీ వేసుకొని మళ్ళీ కలుపుకొని కొన్ని వాటర్ పోసుకొని ఉడకబెట్టేసేసేయాలి, అంతే. ఇక ఇట్లా అయింది కదా. ఇక నేను ఈ చెంబున్నర వాటర్ పోసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ మనకు నీళ్ళు అందులో పడతాయి అన్నట్టు. ఈ నీళ్ళు వంపి ఆ చికెన్ అంతా ఇట్లా మ్యాష్ చేయాలి.
చేసిన తర్వాత పప్పులు ఉడకబెట్టుకొని దాంట్లో వేసుకోవాలి. అది ఇప్పుడు మనం మెత్తగా ఉడికేదాకా ఒక 4-5 విజిల్లు, అంటే ఒక 4-5 విజిల్లు వచ్చేదాకా మూత పెట్టుకొని వేసుకోవాలి. ఇగో ఒక చిన్న ప్యాకెట్ పెరుగు వేసుకోవాలి, ఒక చిన్న ప్యాకెట్. ఫ్రెండ్స్, ఇగో ఇలా చికెన్ని ఉడకబెట్టుకొని ఇగో ఇట్లా మ్యాష్ చేసుకొని ఇగో ఇట్లా చేసుకున్నాను. మళ్ళీ తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం పప్పులు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇగో ఇలా ఒక 3-4 విజిల్ వచ్చే వరకు ఇట్లా మెత్తగా ఉడకపెట్టి ఇట్లా పెట్టుకున్నాను. దీన్ని కొద్దిగా మిక్సీ చేసుకోవాలి మనం, ఎందుకంటే దీంట్లో ఇది మినపప్పు ఉంది కదా, మినపప్పు అనేది పెద్దగా మెదగాలన్నట్టు. తర్వాత ఇగో ఈ చికెన్ నీళ్ళని వంపుతాం కదా, ఇలా ఉంటుంది నీళ్ళు. ఈ నీళ్ళని పారపోయకూడదు, ఎందుకంటే ఈ నీళ్ళు ఇందులో కలిపి దాన్ని మొత్తం మిక్సీ చేసుకొని దీన్ని మళ్ళీ మెత్తగా చేసుకోవాలి. తర్వాత నేను ఇది మిక్సీ చేసిన తర్వాత దాని ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఇట్లా ఉల్లిగడ్డలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పెద్ద ఉల్లిగడ్డ అయితే ఒక్కటి సరిపోతుంది. ఇది నేను చిన్న ఉల్లిగడ్డ తీసుకున్నా, చిన్నవి 2 తీసుకున్నాను. ఆ పప్పులో ఈ చికెన్ వేసి ఇట్లా కలపాలి మొత్తం. ఇది ఉడుకుతూ ఉండాలి. మనకి చెంచాతో కుదరదు, ఈ పప్పు గుత్తి తీసుకోవాలి, పప్పు గుత్తితో చేయాలి. కొన్ని వాటరు, చికెన్ ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా, అవి కొన్ని పోసుకుంటా ఇగో ఇట్లా పోసుకుంటా దీన్ని దీంతోనే ఇలా చేసుకుంటున్నాను. మనకి ఎన్ని నీళ్ళు పడితే అన్ని నీళ్ళు పోసుకోవాలి. మధ్యలో మళ్ళీ మనం కొంచెం నెయ్యి కానీ నూనె కానీ పోసుకోవాలి. నెయ్యి తినే వాళ్ళు నెయ్యి పోసుకోవాలి, నెయ్యి వద్దన్న వాళ్ళు నూనె పోసుకోవాలి. పోసుకుంటే బాగుంటుంది. ఇగో ఆల్మోస్ట్ ఇగో చూసినా తీగలు వచ్చింది, ఇంకా రావాలి ఇంకా కొద్దిగా. ఇందాక మనం ఉల్లిగడ్డ వేయించుకున్నాం కదా, ఇలా ఇగో నేను మొత్తం పోసేస్తున్నా నీళ్ళు. దీన్ని ఇలాని ఇంకొక 5 నిమిషాలు దీన్ని మగ్గనివ్వాలి. ఇప్పుడే మనం ఉప్పు కారం చూసుకోవాలి. ఇక మనము ఉల్లిగడ్డ వేయించుకున్నాం కదా, ఆ నూనె మిగిలింది, ఆ నూనె కూడా పోసేస్తుంది. అట్లే 2 స్పూన్ల నెయ్యి వేస్తుంది. మళ్ళీ మనం తినేటప్పుడు కూడా నెయ్యి పోసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. అయ్యో చూసినా తయారైంది, అయిపోయింది. దీన్ని గార్నిష్ చేసుకొని బౌల్ గిన్నెలకు ఒకటి దాంట్లోకి తీసుకొని బౌల్లోకి తీసుకొని
గార్నిష్ చేసుకోవాలి. జీడిపప్పు ఉంటే జీడిపప్పుతోటి బాదం పప్పు నెయ్యిలో వేయించుకోవాలి. నెయ్యిలో వేయించుకొని ఇక అది మంచిగా పుదీనా కొత్తిమీర కొంచెం ఎక్కువ వరకు అయితే పుదీనా వాడుతుంది దీనికి. పుదీనాతోటి నిమ్మకాయతోటి గార్నిష్ చేసుకోవాలి, బాగుంటుంది. ఇగో ఇప్పుడే ఉప్పు కూడా టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు కూడా సరిపోయిందా లేదా అని చూడండి. ఎట్లా వస్తుంది ఇగో చూసినావా, ఇట్లా జిగిరి రావాలి, మంచిగా ఉంటుంది. ఇక కొంచెం మాకు ఉప్పు పడుతుంది, కారం సరిపోయింది కానీ ఉప్పు పడుతుంది. హాయ్ అండి, ఇగో చికెన్ అల్లి చేసిన, ఇగో నిమ్మరసం ఎండుతున్నా. ఇగో కొంచెం కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తుంది, నెయ్యి కూడా కొంచెం వేసుకుంటున్నా. టేస్ట్ చూసి చెప్తా. చాలా బాగుంది. ఈరోజు మహిళల దినోత్సవం, అందరికీ శుభాకాంక్షలు మహిళలందరికీ. థ్యాంక్ యూ అండి. మా హలీం నచ్చితే మీరు కూడా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. బయట తినని వాళ్ళంటే ఇట్లా ఇంట్లో చేసుకొని తినండి. మా వీడియో నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మాకు కూడా అది ఇలా చేసుకొని తిని మాకు కూడా కామెంట్ పెట్టండి, టేస్ట్ ఉందా లేదా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్.